అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ముదిగొండ మండలం వల్లభి అనే గ్రామానికి అయితే రావడం జరిగిందండి. మనము కొన్ని రోజులుగా ఫీల్డ్స్ చూస్తున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు వచ్చేసి మనము కార్తికేయ కంపెనీ వారి మెరుపు అనే వెరైటీని అయితే మీకు చూపించడానికి న్యూ వెరైటీ అండి ఇది. ఈ మిరప తోటలో ఆల్రెడీ ఫీల్డ్ కూడా పెట్టడం జరిగిందండి. అందులో భాగంగా అయితే మనము ఈరోజు ఈ వల్లభి అనే గ్రామానికి వచ్చి ఈ మెరుపు అనే వెరైటీని మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈరోజు అయితే వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో మన పక్కన రైతన్న ఉన్నారు, తను వేసిన వెరైటీ మెరుపు. సో తను ఎక్కడ తీసుకున్నారు, వాళ్ళకి డెమో ఇచ్చారా, మళ్ళీ కొనుగోలు చేశారా, దాంతోపాటు వాళ్ళకి ఈ మిరప తోటలో ఈ సంవత్సరం వైరస్ సమస్య, దాంతోపాటు బ్లాక్ ట్రిప్స్ని నల్లిని ఎట్లా తట్టుకుంది, కాపు ఏ విధంగా ఉంది, మళ్ళీ ఏమైనా కాయ మచ్చ డాగులు ఏమైనా వస్తున్నాయా, మళ్ళీ కొమ్మకులుడు సమస్య స్టార్టింగ్లో ఎలా వచ్చింది, విల్ట్ ఏమైనా వచ్చిందా, దాంతోపాటు పక్కన మరొక రైతను కూడా ఉన్నారనమాట. తన మాటల్లో కూడా తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. సో నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీను అన్న, బెంగి శ్రీను, వల్లభి. బెంగి శ్రీను, వల్లభి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. మీరు ఏ వెరైటీ వేసుకున్నారన్నా? మేము వేసుకుంది కార్తికేయ స్పీడ్ వాళ్ళది. పట్టుకోండి. ఈ మెరుపు అనే రకం అనేది ఇచ్చిండు. మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ వెరైటీ? జగ్గైపేటలో జంబిశెట్టి కొట్టండి. ఓకే. సత్యపావని షాపు టైలర్స్ ఓకే. వాళ్ళు మాకు ఇచ్చారు ఇత్తనం. ఈ పలానా ఇత్తనం ఉందండి తీసపోండి అన్నారు. ఆ మెరుపు అనే ఇత్తనం మాకు ఇచ్చారు. ఓకే. ఆ నమ్మకం చొప్పున తెచ్చిన వేసినండి. మాకైతే మాత్రం ఎన్ని ఎకరాలు సాగు చేశారు మిరప తోట? వేసింది 3 ఎకరాలు కానీ ఎకరన్నర పెట్టినండి. ఎకరంన్నరకి మెరుపు వెరైటీ వేసుకున్నారు. ఎకరన్నర వరకు. ఓకే. మీ తోటలో ఫీల్డ్ పెట్టారు కదా, ఫీల్డ్ పెట్టిన తర్వాత చుట్టుపక్కల రైతన్నలు వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి ఎలా అనిపించింది అంట? వాళ్ళు వేసుకుంటాం అన్నారా ఈ వెరైటీ గురించి? ఏమని చెప్పిపోయారు మీకు అసలు? వాళ్ళు ఏమన్నారంటే అన్ని వెరైటీల కన్నా ఈ వెరైటీ బాగుంది, దగ్గరగా అనిపోయింది, చిక్కన కాయ ఉంది. కాపు చూపియండి, చూడండి మీరు కూడా. కెమెరా దగ్గర తీసుకో. ఇది చిక్కన కాపు. ఓకే. ఈ ఆట అన్ని చూసే కంటే ఈ కాపు చిక్కన కాపు బాగుంది. మాకెందుకు లేదని కొంతమంది రైతులు ఆ కంపెనీ వీళ్ళని కూడా అడిగారు, షాప్ వాళ్ళని కూడా. ఓకే. ఈ తోటలో మీకు ఏమైనా మచ్చలు కానొస్తున్నాయా? ఇంతవరకు అయితే లేదండి, మాకు మచ్చ అనేది ఇంతవరకు లేదు. ఓకే. అట్నే బొబ్బగా కూడా తక్కువ, బొబ్బర కూడా తక్కువే మాకు. ఈ నల్లిని తట్టుకుంటుంది అంటున్నారా? నల్లి అయితే తట్టుకుందండి. తట్టుకోబట్టి ఇప్పుడు ఆ కాయ దిగుబడి వచ్చింది. ఇప్పటికీ మీ తోటలో పూత అయితే ఉందన్నమాట. పూత అయితే ఉంది, పెరుగుదల ఉంది. ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేశారు మీ తోటకి, ఈ వెరైటీకి? మీకు 6 రోజులకి 7 రోజులకి ఒకసారి అయితే చేస్తామండి. 15 రోజుల్లో 2-3 సార్లు చేస్తాం. ఓకే. చిన్నదైనా ఏదైనా పెద్దదైన మందు ఓకే చేస్తాం. స్టార్టింగ్ స్టేజ్లలో కూడా మొక్క వేసిన తర్వాత కూడా అలాగే చేశారా? అంతే చేస్తామండి. అసలు అయితే వారం కానీ అయితే చేయం. దాని పనితనం చూపెట్టాలంటే వారం ఉండాలి. ఓకే. ఎమ్మటెమ్మట చేసినా ఏదో ఒకటి రివర్స్ వస్తుంది. అవును, అది కూడా. అందువల్ల మేము వారం కానీ అయితే చేయం. ఓకే. మరి ఈ వెరైటీ పెద్ద సెగ్మెంటా చిన్నచ్చా? ఇది 28 పెట్టినామండి. మాకైతే సరిపోవాలి. లెక్క అయితే 30 అంగనాలు పెట్టుకుంటే ఇది మంచిగా ఉంటది. ఎందుకు సరిపోలేదు అంటున్నారు? ఇది ఇంకా గుమ్మ వస్తుంది, బాగా పొదొస్తుంది, ఇంకా పొద వస్తుంది. అదే ఇస్లాంతి ఉంటే ఇంకా పొద వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇరుగు కాబట్టి ఇంకా కొంచెం ఎత్తు పెరిగింది. అదే ఎత్తు పెరగకుండా ఇంకా కాపు రావాలా. అవును. అందువల్ల ఇంకా కాపు వచ్చేది అదే అలడుపు ఉంటే. అవును. మాకు తెలియక ఏంటంటే మీ ఆట 26, 27 పెట్టేది. ఈ సంవత్సరం ఇంకొక అంకలం మేంచను, ఏదో 6 రకాల లెక్కనే. ఏడు ఇది ఇంకా కమ్మింది. అంటే మీ మాట ప్రకారం చూస్తున్నట్లయితే 2 వైపులా 30 ఇంచులు వేసుకుంటే బాగుంటుంది. బాగా బుష్ లాగా బాగా బుట్ట కట్టి కాపు గట్టిగా వచ్చేది. ఇంకా కాపు అనేది గట్టిగా వస్తుంది, గాలి ఆడిద్ది. ఇంకా దాంట్లో తాలుగా కూడా ఇంకా తక్కువ రావటం. మళ్ళీ ఇంత పొదలాగా ఉన్నా గానీ దీంట్లో తాలు అనేది లేదు. ఒకసారి చూడండి మిత్రులారా, కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది అంటున్నారు మీరు? కాయ సైజు కూడా పర్వాలేదండి. ఓకే. మార్కెట్ లో ఏ రేట్ పోతుంది అనుకుంటున్నారు? సరే, రేటుకి మన ధర అంటే ఉన్న రేట్ జెండపాటకి దగ్గరలో పోతుంది అనుకుంటున్నారా? పోవచ్చు. ఓకే. కాకపోతే ఆ టైం మనకు చెప్పలేము, రేట్ అయితే పోద్ది. ఓకే. మరి అయితే మంచిగా ఉంది, గులాబీ కలర్ బాగుంది, అంత బాగుందంట. మీ పేరు? ఎర్రయ్య అండి, ఎడపల్లి ఎర్రయ్య. ఓకే. మీదే ఊరండి? వల్లభేనండి. ఇద్దరం ఒక్కడే తెచ్చాము. పర్లేదు, దగ్గర గనుపు. ఓకే. కాపు చిక్కన కాపు, తెగుళ్ళకి దెబ్బగా తట్టుకున్నది. ఓకే. బాగుందంటారా? మరి బాగానే ఉందండి, మాకు నచ్చింది. మరి నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా మీరు కూడా? వేద్దాం అనుకున్నాం, మరి కొంత మిప్టాలుగా పెడదాం అనుకున్నాం మేము మళ్ళీ. మరి మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? ఈ 2 ఎకరాన్నర వేసారు కదా, ఈ ప్యాకెట్లు మీరు? మేమండి మేము 15 ప్యాకెట్లు తీసుకున్నాం. మీరు 15 ప్యాకెట్లు తీసుకున్నారు కదా, మరి మట్ల మీద వేసుకున్నారా? అంటే మన ల్యాండ్ మీద వేసుకున్నారా విత్తనాలు? ల్యాండ్ మీద వేసుకోండి. మా కాడ ల్యాండ్ మీద నర్సరీకే ఇచ్చాను. మీరు నర్సరీకే ఇచ్చాను. ఆ నర్సరీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళే పెంచారు. మేము మా కాడికి కరెంటు కనుక అప్పటికి స్టార్టింగ్ చేయలే, వాళ్ళ కాడ ఇచ్చాను,
పెంచారు, నారు ఇచ్చారు, నమ్మకంగా మాకు విత్తనాలు కూడా నమ్మకంగా ఇచ్చారు. ఓకే, సాల్ తోటనా ఇది? రెండు రెండు వైపులు వచ్చు, రెండు వైపులు వచ్చు. చెత్తనం పడి ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇయర్ వేస్తే, ఇప్పుడు మన ద్వారా చూసే రైతులు ఎవరైనా వేస్తే ఎలా వేసుకోమంటారు? ఎన్ని ఇంచులు వేసుకోమంటారు? 30 అంగనాలు ఎటు పెడితే ఒక్క సాలు పెట్టినా సాలెరాలు పెట్టినా 30 అంగనాలు పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. ఓకే, ఎందుకంటే 30 30 పెట్టుకో, ఒక్కసారి అయినా 30 పెట్టుకోవటం మంచిది. ఎందుకంటే కొంతమంది ఒక్కసారి వేసే వాళ్ళు ఉంటారు, సాలెరవాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, అందువల్ల 30 పెట్టుకోవడం మంచిది. మా భూములు ఎప్పుడు ఒకసారి యాత మేము ఎప్పుడు సాలేరు వాళ్ళు వేసుకొని పాడు చేసుకునే వాళ్ళం, గడ్డి కింద కూలి వాళ్ళం కింద బిక్కోవడానికి ఆ కూలి వాళ్ళు తట్టుకోలేక ఏమంటే ఎక్కువ పాటలు చేసుకుంటాం మేము. మరి మీకు ఇప్పుడైతే నచ్చిందా విత్తనము? మాకు మంచిగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ వేస్తారా ఇది ఖచ్చితంగా? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వేయాల్సిందే. 2 ఎకరాలు సగం మాత్రం వేస్తామండి. అంటే మొత్తం ఒకటే పెడితే ఏదో ఒకటి మాకు కలిసి వస్తుందని రైతు ఓరైనా సరే 4 ఎకరాలు వేసిన కాడ 2 ఎకరాలు వేస్తారు, ఇంకొక రకం ఒక 2 ఎకరాలు వేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వేసుకోవచ్చు అండి, దాంట్లో అసలు అనుమానం లేదు. విత్తనం గురించి అయితే అనుమానం లేదు. నీకు మొత్తం తెగుళ్ళు తట్టుకుంది, చిక్కన కనుపు, తాళ్ళు లేదు, రైతుకు కావాల్సిందే ఉందండి, బుట్ట వచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా పర్లేదు, తిరిగి వచ్చిన దగ్గర 400-500 మంది వచ్చారండి. ఓరైనా లేదు బాగలేదు అన్నోళ్ళు లేరు. నాకు ఎందుకు లేదని వాళ్ళ మీద కొట్లాడుతున్నారు వాళ్ళు. ఈ విత్తనం అయితే మీ మాట ప్రకారం చూస్తున్నట్లయితే 2 ఎకరాలు వేసే రైతు ఖచ్చితంగా 1 ఎకరమైనా వేసుకోవాల్సిందే అంటుంది, అంతే కదా? ఎందుకంటే దాని దీన్ని డిఫరెన్స్ చూసుకోవచ్చు, మళ్ళీ ముందుకు పెంచవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని చూసి. ఓకే, అది కార్తికేయ సీడ్స్ వారి మెరుపు అనే వెరైటీని మీకు పరిచయం చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వెరైటీ అయితే చాలా బాగుందండి. ఇప్పటికీ ఇంత పొదలాగా అడవిలాగా ఉందన్నమాట, దట్టంగా. ఒకసారి తోట క్లియర్ కట్ చూపి. అయినా కానీ ఈ తోటలో గాలి ఆడినా ఆడకపోయినా దీంట్లో కాయ తాలు రాలేదు, డాగులు లేవు, కాపు చిక్కని కాపు ఉంది. దాంతోపాటు ఈ తోటలో ఈవినింగ్ సమయంలో తీస్తున్నాను అనమాట వీడియో. చాలా బాగా ఫ్లవరింగ్ మీద ఉంది, ఇంకా గట్టి కాపు పై తంతే ఒకసారి చూసుకోవచ్చు మిత్రులారా. ప్రతిదీ బాగుందనమాట. సో పచ్చికాయలు చూసుకోవచ్చు, పండుకాయలు, తోట కూడా బాగా హైట్ వచ్చిందనమాట. సో మీకు పెట్టుబడి తక్కువే అంటారా? పెట్టుబడి తక్కువేనండి, పెట్టుబడి తక్కువే. వాటికి చూసుకుంటే ఇది పర్వాలేదు. ఓకే, దాంతోపాటు ఈ తోటకి ఎన్ని బస్తాలు ఎరువులు వేసి ఉంటారు? ఫర్టిలైజర్, అడుగు మందులు? 1 ఎకరానికి వచ్చేసి 9-10 వయసు ఉంటామండి. ఎకరాకి మొత్తం 10 బ్యాగులు వేసి ఉంటారు. ఉంటాం. ఓకే, ఇప్పుడు మందులు కొడుతున్నారా? మరి మందులు కొడుతున్నాం. మందులు కొట్టకపోతే మరి ఇది ఎట్లా ఉండదుగా? అదే, ఇప్పటికీ కొడుతూనే ఉన్నారు. ఇప్పటికి కొడుతూనే ఉంటున్నాం. ఓకే, ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాలు తీస్తున్నారు మీరు? ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఒక 20-18 కన్నా ఎక్కువ రాదండి మాకు. ఎన్ని క్వింటాల వరకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది 20-28 వరకు వస్తుందండి ఈ కోత. ఇప్పుడు 25 నుంచి 28 వరకు వస్తుందని నాకు అంచనా. ఓకే, ఈ ఉన్న కాప వరకు ఇంకా పెరిగితే ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే మొత్తం పెరుగుదల ఉంది, పోతా ఉంది. ఈ జనవరి నెలలోనే మనకి ఎక్కువ శాతం ఈ చలికే కాపాడాలి. అంటే ఇది ముందు పడ్డ కాపే అక్కడికి వచ్చింది. ఈ వాతావరణం మంచిగా ఉంది ఇప్పుడు మంచి కాపాడే సీజన్ అసలు ఇది బాగుంటది. పెరిగితే ఇంకొక 7-8 గంటలు పెరగద్ది, తగ్గటం అయితే ఉండదు. రెండో కోత అనేది ఇంకొక 7-8 గంటలు పెరిగిద్ది. అప్పటికి వేసుకుంటే దగ్గర 40 పోతుంది. ఇది రైతన్నలారా, విన్నారు కదా. ఈ రోజు వచ్చేసి రైతు పక్కనే ఉన్నారు, మెరుపు వెరైటీ, న్యూ వెరైటీ వేసుకున్నారు, జగ్గైపేటలో తీసుకున్నారట. సో తను ఏం చెప్తున్నారంటే ఉన్న ఫ్రూట్ మొత్తము, కాయ మొత్తము 25 క్వింటాల వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తోట చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వచ్చే విధంగానే ఉందన్నమాట. ఎవరైనా చుట్టుపక్కల రైతన్నలు వచ్చి చూడాలనుకుంటే చూడవచ్చు. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ బాణాపురం కానీ, ముదిగొండ కానీ, వల్లబిల్లు ఎవరైనా ఉన్నా కానీ ఒకసారి తోట చూడండి. తోటలో చూసుకున్నా కానీ పచ్చికాయ కానీ, పండుకాయ కానీ, తాలు సమస్య లేదు, ఈ వైరస్ సమస్య లేదండి ముందు. సో ఈ సంవత్సరము కార్తికేయ సీడ్స్లో వైరస్ టాలరెన్స్గా వచ్చిన వెరైటీ అనమాట ఇది. సో న్యూ వెరైటీ, ఇంప్రూవ్డ్ వెరైటీ. సో ఇది రైతన్నలారా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ తోటి ఫార్మర్స్ అందరికి షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.